కుప్వారా జిల్లాలోని హంద్వారా అనే చిన్న పట్టణానికి సమీపంలో చాందముల్లా అనే ఊరు ఉంది. అక్కడ ఒక 4 టెర్రరిస్టులు దాక్కున్నారు అని అశుతోష్ కి సమాచారం అందింది. ఆర్మీతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసుల బృందం కూడా సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అయితే మే 1న ఉగ్రవాదులు రాజ్వార్ అడవి నుండి బయటకు వస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అందింది. మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఈ ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేయడానికి ఫైరింగ్ స్టార్ట్ అయింది. కానీ టెర్రరిస్టులను చంపడం కంటే అమాయకుల ప్రాణాలు కాపాడటానికి ప్రాధాన్యం ఇవ్వాలని అశుతోష్ అందరినీ ఆదేశించారు. నిజానికి కల్నల్ స్థాయి వ్యక్తి ఈ ఆపరేషన్ లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరమే లేదు. కేవలం వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తూ ఆర్డర్స్ జారీ చేస్తే చాలు. కానీ ధైర్యాన్ని ఇంటి పేరుగా పెట్టుకున్న అశుతోష్ శర్మ తన టీంను ఒంటరిగా పంపించాలి అని అనుకోలేదు. ఉగ్రముఖలు ఎంత ప్రమాదకరంగా ఉంటారో ఆయనకు బాగా తెలుసు. ఇలాంటి టైంలో తన టీం కి తన అవసరం ఎంతో ఉంది. అందుకనే ఆయన కూడా రంగంలోకి దిగారు. ఆయనకు తోడుగా జమ్మూ కాశ్మీర్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఖాజీ కూడా బయలుదేరారు. నిజానికి వారం రోజుల నుండే ఈ ఉగ్రముఖ కోసం సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఉన్నారు మన ఆర్మీ జవాన్స్. అయితే కాశ్మీర్ లో అది పుట్టగొడుగులను సేకరించే సమయం. ఎంతో మంది కాశ్మీరులు పుట్టగొడుగుల సేకరణకు కొండ కోణంలో తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి టైంలో ఉగ్రవాదుల మీద దాడి చేస్తే అమాయక జనాలు కూడా ప్రాణాలు పోగొట్టుకునే అవకాశం ఉంది. అందుకనే ఆచితూచి అడుగు వేస్తూ ఉన్నారు ఆర్మీ జవాన్లు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి సంక్రాంతి వరకు ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడెను. ఈ క్రింది నెంబర్ను సంప్రదించండి.